మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు. ఓకే. దైవత్వంలో మనం కొనసాగుతూ ఉన్నాము. గత కొన్ని భాగాలుగా మనము నేర్చుకుంటూ పోతూ ఉన్నాం. ఈరోజు కూడా అదే విషయాన్ని మనము నేర్చుకున్నాం. తండ్రి అయిన దేవుడు స్తోత్రార్హుడు, కుమారుడైన దేవుడు స్తోత్రార్హుడు, ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు కూడా స్తోత్రార్హుడే అనే సంగతుల్ని గతంలో మనం నేర్చుకున్నాం. స్తోత్రార్హుడు అంటే ఆరాధనగా పాత్రుడు అని, ఒకే ఆరాధనకు యోగ్యుడు అని. తండ్రి ఎంతో, కుమారుడు కూడా అంతే. కుమారుడు తండ్రి ఎంతో, పరిశుద్ధాత్మ కూడా అంతేను. దైవత్వంలో ముగ్గురు సమానులు. ఓకే, వ్యక్తులుగా చూసుకుంటే 3 క్యారెక్టర్లు మనకు కనిపిస్తుంటాయి. అయితే దేవుడు ముగ్గురా అని చెప్పనని ప్రశ్న వేయకూడదు. దేవుడు ఒక్కడే. దైవత్వము, గుణలక్షణం, వాళ్ళు ఏకంగా ఉంటారు, యూనిటీగా ఉంటారు అనే సంగతిని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే కొన్ని పదాలు దేవుడు అనేటువంటి పదానికి హెబ్రీలో వాడబడినటువంటి పదాలని కొంచెం చూసుకోబోతున్నాం. హెబ్రీలో యెహోవా అన్నారు. యెహోవా, యావే అనే పదము ఉపయోగించబడింది. ఈ పదము సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఈ తండ్రికేను అని చెప్పని అనుకుంటారు. యావే అంటే దేవుడు అని. ఎలోహిం, ఎలోహిం మనం ఇంతకుముందు నేర్చుకోవాలనుకున్నాం. ఎలోహిం, యెహోవా అంటే అది మనము తెలుగులో అయితే దేవుడు అన్నాము, ఇంగ్లీష్లో అయితే గాడ్ అన్నాడు. అలాగనే అక్కడ యెహోవా అన్నారు. ఆ పదము, యెహోవా అనే పదము దేవుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఇక మనము కొన్ని లేఖన భాగాలు చూసుకుంటే తండ్రి అయిన దేవుడిని యెహోవా అన్నారు, యేసుక్రీస్తుని యెహోవా అన్నారు. ఆ పదం వాడారు. ఇది పేరు కాదు, తండ్రికి ఉన్నటువంటి పేరు కాదు, అలాగని కుమారుడికి పేరు కాదు, పరిశుద్ధాత్ముడి పేరు కాదు, టైటిల్ కాదు అని చెప్పి అంటున్నాం. యెహోవా అనే పదము టైటిల్ కాదు. పొరపడుతున్నారు చాలా మంది, ఇది పేరు అనుకుంటున్నారు. యెహోవాలు ముగ్గురున్నారా అనేది ప్రశ్న కొంతమంది వేస్తారు. యెహోవాలు ఇద్దరున్నారా అని కొంతమంది ప్రశ్న వేస్తారు. యెహోవా అనే పదములో ఇద్దరున్నారా అని కూడా అలా కాదు. యెహోవా అనే పదము అది ఒక టైటిల్ కాదు, అది ఒక పదం మాత్రమేను అనే సంగతిని మనం చూసుకోబోతున్నాం. ఓకే, తండ్రి అయిన దేవుడు యెహోవా అని గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగని కుమారుడైన దేవుడిని కూడా యెహోవా అని చెప్పని సంబోధన. అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా యెహోవా అని చెప్పని సంబోధించుతున్నారు. అది సంబోధన. సంబోధించడంటే దేవుడు అని చెప్పి అంటున్నారు. తండ్రి అయిన దేవుడు దేవుడేను, కుమారుడైన దేవుడు దేవుడేను, యెహోవా అనే పదం. యెహోవా అంటే దేవుడినే. మళ్ళా అది 10 టైటిల్ కాదు కదా. అలాగ మనం అర్థం చేసుకోగలగాలి. నిర్గమాకాండంలో మనం చూస్తాము 6వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండంలో 6వ అధ్యాయం 3వ వచనం. 6:3 నిర్గమాకాండం. తండ్రి అయిన దేవుడు యెహోవా అని చెప్పని వాడబడినటువంటి పదం. ఓకే, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతుంది గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్నట్టు. యెహోవా అను నామాన నేను ఎప్పుడు తెలియబడలేదు. నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పని ఆ పేరును మాత్రమే అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబులకి ప్రత్యక్షమైనాను అంటాడు. అంటే ఇది యెహోవా అనేటువంటిది పేరు కాదు. ఆ నామాన నేను వారికి తెలియబడలేదు. నేను సర్వశక్తి గల దేవుడను, అడోనాయ్, ప్రభువు. ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అంటే అడోనాయ్. అడోనాయ్ అంటే ప్రభువు అని. మనము తెలుగులో ఏమంటారంటే ట్రాన్స్లేషన్లో ప్రభువు అన్నాడు. ఇంగ్లీష్లో అయితే లార్డ్ అన్నాడు. హెబ్రీలో అయితే సర్వశక్తి గల దేవుడు యెహోవా, అడోనాయ్ అని అన్నారు.
కాబట్టి నేను సర్వశక్తి గల దేవుడను అని పేరున ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతేనే, అబ్రహాంకి ఇస్సాకు యాకోబులకి ప్రత్యక్షమైతాను కానీ యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు, అది పేరే కాదు అని చెప్పనని చెప్పాడు. ఓకే, ఇదే యెహోవా అని పేరు అని టైటిల్లో చూడండి. ఆ నామవాచకము, లేదంటే నామము అని కూడా అనకూడదు, కానీ ఇది టైటిల్. సారీ, ఇది ఒక పదము, టైటిల్ కూడా కాదు, పదము. ఎలాగో సపోజ్ నా పేరు మస్తానయ్య, అలాగూ నామవాచకం కాదు అది. ఓకేనా? యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఎలాగ యెహోవా అన్నారో అలాగనే కుమారుడైన దేవుడిని కూడా యెహోవా అని చెప్పని పదము ఉపయోగించబడింది. ఆ పదం చూడండి, ఇర్మియా గ్రంథంలో 23 అధ్యాయము 5-6 వచనాలు. 23:5-6 ఇర్మియా. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి శిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుసు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలులో నిర్భయముగా నివసించుసు యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పాను. యెహోవా మనకు నీతి అని, యెహోవా మనకు నీతి అని పేరు. ఆయన నీతిమంతుడు, అది పేరు. అంటే యెహోవా ఏం పేరు పెడుతున్నాడు? నీతిమంతుడు అని పేరు పెడుతున్నాడు. ఎవరికి పేరు? ఒక దావీదుకు వేరుచిగురు. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, రాబో దినాలలో నేను దావీదుకు నీతి శిబిరను పుట్టించెదను అంటాడు. అతడు రాజై పరిపాలన చేయను. ఎవరికి రాజు? ఎవరికి రాజు అయినా? ఆయన దావీదుకు వేరుచిగురు అంటాడు, రాజై పరిపాలన చేయను అంటాడు. అసలు ఏ రాజ్యానికి పరిపాలన చేయాలి ఆయన? ఆ పదాన్ని యొక్క అర్థం మనం తెలుసుకోగలగాలి. అతడు వివేకంగా నడుచుకొనుసు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అదే నీతి న్యాయములు జరిగించేటువంటి వాడైనా అతని దినములలో యూదా రక్షణ నందును. ఆ యూదా జనాంగం అంతా రక్షణ నందుతారు. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు. యెహోవా మనకు నీతి, యెహోవా మనకు తోడు, దేవుడు మనకు తోడు, మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పని. అంటే ఇక్కడ కుమారుడు కూడా యెహోవా అన్నారు, కుమారుని కూడా యెహోవా అన్నారు. అంటే తండ్రిని యెహోవా అన్నారు, కుమారుని కూడా యెహోవా అంటున్నారు. ఓకే, ఆదికాండము 19 అధ్యాయము క్లియర్గా మీకు వస్తుంటుంది చూడండి. ఆదికాండము 19 అధ్యాయము ఆ సందర్భం అంటే సొదొమ గొమొర్రాల్ని కాల్చేసేటువంటి సందర్భం. అక్కడ ఏమంటాడంటే 19 అధ్యాయము 24-25 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి, అప్పుడు యెహోవా అంటే యెహోవా ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు ఒక ఆయన. అబ్రహాంతో మాట్లాడాడు ఆయన. అబ్రహాం అన్నాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు దేవుడితో, యెహోవాతో. 19 అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు నాశనం చేయకుండా ఆపుతావా అంటే ఆపుతాను. 40 మంది ఉంటే ఆపుతాను అన్నాడు. 30 మంది ఉన్నాడు, 20 మంది ఆపుతా, నీతిమంతులు ఉంటే ఆపుతాను అన్నాడు. ఎవరితో? యెహోవాతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? అబ్రహాం మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడేమన్నాడంటే 24వ వచనం వచ్చినప్పటికల్లా, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఎవరు కురిపించినారు? యెహోవా కురిపించాడు. ఎక్కడి నుంచి కురిపించాడు? యెహోవా యొద్ద నుంచి కురిపించాడు. యెహోవా కురిపించాడు. ఎక్కడి నుంచి కురిపించాడంటే యెహోవా యొద్ద నుంచి కురిపించాడు. ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించే వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేశాను. అందరినీ నేల మొలకలను నాశనము చేశాను. ఓకే, అక్కడ యెహోవా అని అదే మన పదాన్ని మనం చూస్తాం. యెహోవా యొద్ద నుండి
అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా అన్నారు ఆయన్ని, కుమారుడు కూడా యెహోవా అన్నారు. భూమి మీద నివసించినటువంటి ఆయన ఒక ఆయన, అబ్రహాంతో మాట్లాడినటువంటి ఒక ఆయన, ఆయన యెహోవా. ఆయన కురిపించాడు. ఎక్కడి నుంచి కురిపించాడంటే పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి. తండ్రి ఎప్పుడు కూడా భూమి మీదకి రాలేదు. ఒకవేళ వస్తే ఆయన చూసి ఏ నరుడు బతకడని చెప్పింది మనకు గ్రంథం క్లియర్గా ఉంది. ఇప్పుడు కూడా భూమి మీద అడుగు పెట్టినటువంటి దాఖలాలు లేవు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం దగ్గర నివాసం చేశారు. అబ్రహాంతో ఆహారం తిన్నారు అబ్రహాం దగ్గర కూర్చొని. కాబట్టి ఈయన యెహోవా. యెహోవా సొదొమ గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించినాడు, నాశనం చేసినాడు అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆయనకు యెహోవా అని అన్నారు, ఈయన్ని యెహోవా అని అన్నారు. ఆ పదంతో ఉపయోగించారు, ఆ పదాన్ని ఉపయోగించినారు. మనము దేవుడు అంటాము, ఎంతో మందిని దేవుళ్ళు అంటాం కదా, వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి. దేవుడు 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 అంటారు. అన్నిలలో చూడండి, దేవుడు ఎవరిని బట్టినా దేవుడు అంటారు, వాళ్ళ పేర్లు మనకు వేరుగా ఉన్నాయి. అలాగని ఇక్కడ దేవుడు అనేటువంటి పదము సాధారణంగా ఉపయోగించేటువంటి సర్వనామం. ఓకే. పరిశుద్ధాత్ముడు కూడా యెహోవా అన్నారు. మీకా గ్రంథంలో మీకా 3వ అధ్యాయం 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికిని తమ దోషములను, ఇశ్రాయేలీయులకు తమ పాపములను కనపరచుటకై యెహోవా యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చి శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను అన్నాడు. బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ, బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ, ధైర్యంతో నింపబడిన వాడై ఉన్నాను. ఎవరు ఏ విధంగా నింపబడ్డాడు? ఆత్మావేశము చేత. ఆయన ఎవరు? యెహోవా. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలులకు తమ పాపములను కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత, యెహోవా ఆత్మావేశము చేత. అంటే పరిశుద్ధాత్ముడు, ఆత్మావేశం అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఏమన్నారు? యెహోవా అన్నారు. ఆ సంబోధన, అది కూడా యెహోవా అనే పదము కూడా సంబోధన పదం. ఓకే. తర్వాత తండ్రైన దేవుడిని ప్రభువు అన్నారు. ప్రభువు, తండ్రైన దేవుణ్ణి ప్రభువు అన్నారు. కొత్త నిబంధనలో కూడా తండ్రైన దేవుణ్ణి ప్రభు అంటారు. యేసు ప్రభుని ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మని ప్రభు అన్నారు. తండ్రైన దేవుడు ప్రభువే అంటే ఈ ఈ పదము కూడా వాళ్ళకి వాడబడి ఉంది. అది సంబోధన. లార్డ్, ఇంగ్లీష్లో అయితే లార్డ్ అన్నారు. అడోనాయ్, హెబ్రీ అయితే అడోనాయ్ అన్నారు. యెహోవా, గ్రీకులో అయితే కురియోస్, కురియోస్, ప్రభువు. ఆ ప్రభువు అనేటువంటిది కొత్త నిబంధనలో మనకు కురియోస్ అని కనిపిస్తుంది. అది తండ్రికి వాడబడి ఉంది, కుమారుడికి వాడబడి ఉంది, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా కురియోస్ వాడు. కురియోస్ అంటే ప్రభు. చూస్తాం కొత్త నిబంధనలో ప్రభు అని తండ్రికి వాడబడి ఉందో లేదో చూస్తాం. ద్వితీయోపదేశకాండము 17వ వచనం, 10-17. తండ్రికి ప్రభువు అని వాడబడినటువంటి పదం తండ్రి అయిన దేవునికి. ద్వితీయోపదేశకాండం 17వ వచనం, 10-17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, యావే, యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. పరమదేవుడును పరమ ప్రభువు. ప్రభువు అనే పదము గాని, దేవుడు అనే పదము గాని వాళ్ళకి ఉపయోగించిన పదము. అవి పేర్లు కాదు, అది సంబోధన పదము. ఓకే. నీ దేవుడిని యెహోవా, పరమదేవుడు. యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ప్రభువు అంటే దేవుడు అని అర్థమే. ఆయనే మహాదేవుడును, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు,
లంచము పుచ్చుకునేవాడు అన్నాడు. ఆయన భయంకరుడు, పరాక్రమవంతుడు, ఆయన నల్లు ముఖాన్ని లక్ష్య పెట్టాడు. ఇది తండ్రి అయిన దేవునికి ఉపయోగించినటువంటి పదము, సంబోధన పదము. ప్రభువు, పరమ ప్రభువు, పరమాదేవుడు అని ఉపయోగించున్నారు. కీర్తనలో 110 కీర్తన కూడా చూసుకుంటే 110 కీర్తనలో ఏమంటారంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అన్నాడు. ప్రభువు నా ప్రభువుతో, తరైన దేవుడు ప్రభువే, కుమారుడైన దేవుడు ప్రభువే, ప్రభువు నా ప్రభువుతో. నా ప్రభు అంటే యేసుక్రీస్తు, ప్రభు అంటే తండ్రైన దేవుడు. సెలవిచ్చిన వాక్కు, నేను నీ పాదములను నీ పాదములకు పీఠముగా చేయు వరకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అంటాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇద్దరు ప్రభువులుగా కనిపిస్తున్నారు, ఇద్దరు యెహోవాలుగా కనిపించారు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని చెప్పని నీ తండ్రి అయిన దేవుడే ప్రభువుని హెచ్చిస్తున్నాడు, ప్రభువుని ఘనపరుస్తున్నాడు. నీ శత్రువులు నీ పాదముల కింద తీసుకొచ్చేదాకా నా కుడి పార్శ్వన కూర్చో. ఇదే వచనము అపొస్తల కార్యములు 2:36-37 కూడా ఉంటుంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభువు నా ప్రభువుతో. అపొస్తల కార్యాలు కూడా 2:36-37 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. ఓకే. మత్తయి సువార్త 22:41-46 దాకా చదువుకుంటే, కుమారుడైన దేవుడు ప్రభువే, యేసుక్రీస్తుని కూడా ప్రభువు అన్నారు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకేం తోచుచున్నది అని చెప్పన్నారు. అంటే అప్పుడు కూడా ఈ సమస్య ఉంది. క్రీస్తుని గురించి రకరకాలైనటువంటి ఆలోచన విధానం ఉంది. ఈ రోజే కాదు, కొంతమంది ఏమి దేవుడు అంటారు, కొంతమంది దేవుడు కాదంటారు. సాధారణంగా ప్రవక్త అని చెప్పి అంటారు యేసు ప్రభువుని. కొంతమంది అయితే దేవుడే కానీ మనకు దేవుడు కాదని వాదించేటువంటి వాడు కూడా ఉన్నారు. దేవుడు ఒక్కడేను, యేసుక్రీస్తు దేవుడు కాదు అని, దేవుడు ఒక్కడేని చెప్పేదానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగి అలాగ బోధించే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. ఆ రోజులో ఉన్నారు, ఈ రోజుకు కూడా ఉన్నారు. ఇంకా 2000 సంవత్సరాలు ఒకవేళ జరిగితే అప్పుడు కూడా ఉంటారు ఈ జనాంగం. అందుకని ఆ రోజుల్లో యేసు ప్రభు డైరెక్ట్గా అడిగినాడు, పరిసయ్యులంతా కూడి ఉంటే క్రీస్తుని గురించి మీకు ఏం తోస్తుంది అని చెప్పని అడిగినాడు. అంటే వాళ్ళ మైండ్లో వేరే విధంగా ఉంటుంది. ఆయన ఎవరి కుమారుడని అడిగినాడు. వారు ఏమని చెప్తున్నారు చూడండి, అంటే మీ క్రీస్తుని గురించి మీకు ఏం తోస్తుంది, ఆయన ఎవరి కుమారుడు అని నేను అడిగినప్పుడు, అంటే 2 ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. ఆయన ఎవరి కుమారుడు అని చెప్పని నేను దానికి సమాధానం చెప్పాలి. క్రీస్తుని గురించి మీకేం తోస్తుంది, అసలు మీరేమనుకుంటున్నారని చెప్పని ప్రశ్న ఉంటుంది. అందుకు ఈ ప్రశ్నల గురించి వాళ్ళు ఏమంటున్నారు, వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభు దావీదు కుమారుడు అంటే మనిషి కుమారుడు, దేవుడు కాదు అని దీని అర్థం. వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోవటానికి, నోటి కూడా పలకటానికి జీర్ణించుకోలేదు. అందుకని వాళ్ళు ఏమన్నారు, దావీదు కుమారుడయ్యా అని చెప్పి అన్నారు. అందుకని అలాగైతే నేను నీ శత్రువును నీ పాదముల కింద ఉంచే వరకు నువ్వు నా కుడి పక్షంలో కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పినాడు కదా అని అన్నాడు. అంటే ఈ ప్రభువు ఎవరు అని అన్నాడు. అని దావీదు ఆయనను గూర్చి ప్రభు అని ఆత్మతో ఎలా చెప్తున్నాడు అని చెప్పన్నాడు. ఆ దావీదు అన్నాడు కదా, ప్రభువు నా ప్రభువుతో అని. దావీదుని గురించి కాదది. అలాగైతే దావీదైతే నా ప్రభు ఎందుకు అంటాడు? వాళ్ళు కన్ఫ్యూజ్ అయినారు, తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రభువు అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అది సంబోధన ప్రథమ విభక్తి అంటారు. ప్రభువు, యెహోవా, అలా పాదము. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగో అతనికి కుమారుడు అని చెప్పని వాడు అడుగుగా ఎవరునూ మారు మాట చెప్పలేకపోయాను. కుమారుడు అని చెప్పని ఎలా అంటావు? దావీదు కుమారుడు అని చెప్పి నన్ను ఎట్ట అంటారు మీరు? ప్రభు అని చెప్పిన ఆయనే చెప్తున్నాడు కదా, దావీదే చెప్పాడు కదా.
మరియు ఆ జన్మ నుండి ఎవడను ఆయనను ఒక ప్రశ్న అడగ తెగించలేదు. వీళ్ళకి నోట్లోంచి మరి ఇంకా ఏ సమాధానం లేదు. కాబట్టి ప్రభు అంటే ఏంటో ఏ రోజైనా అర్థం చేసుకోండి. ప్రభు అంటే తక్కువవాడు కాదు. ఓకే, అపోస్తల కార్యంలో 2:36 ఆయన క్రీస్తుగాను ప్రభుగాను నియమించిందని చెప్పంటే అది పెద్ద తప్పుగా తీసుకొని అది తక్కువ వాడు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు అంటే తక్కువ వాడు తండ్రి కంటేను అని చూపించేటువంటి ప్రయత్నము అపవాది చేత జరుగుతుంది. కాబట్టి ప్రభువు అనేటువంటి పదము తండ్రికి ఉంది, కుమారుడికి ఉంది. ప్రభు అంటే తక్కువ వాడైనప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా తక్కువ వాడు కావాలి కదా, మీరు చెప్పిన మాట ప్రకారంగాను. కాబట్టి ప్రియమైన సహోదరు గారు, ప్రభు అంటే దేవుడు అని అర్థం, తక్కువ అని కాదు. ఆ సంబోధన ప్రథమ విభక్తిలో వాడబడిన పదం. పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువే. తండ్రిన దేవుడు యెహోవా, యేసుక్రీస్తు యెహోవా, పరిశుద్ధాత్ముడు కూడా యెహోవా. అదే విధంగా తండ్రిన దేవుడు ప్రభు అన్నారు, కుమారుడైన దేవుడిని ప్రభు అన్నారు, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా ప్రభు అన్నారు. 2 కొరింథీ 3:18 2 కొరింథీ 3:18 చూడండి ఒకసారి. 2 కొరింథీ కొత్త నిబంధనలో మనమందరమును ముసుగులేని ముఖముతో, మనమందరమును ముఖము లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మచేత, ప్రభువు ఆగు ఆత్మచేత, లేకుంటే ఆత్మీయ ప్రభువు అని ఆత్మయగు ప్రభువు చేత. మీరు బ్రాకెట్లో కానీ చూస్తే ఆత్మయగు ప్రభువు చేత అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మును కూడా ప్రభు అన్నారు. ఆ పోలికగానే మార్చబడుతున్నాము అన్నట్టు. ఇక్కడ తండ్రి అయిన దేవుడి ప్రభు అన్నారు, కుమారుని ప్రభు అన్నారు, పరిశుద్ధాత్ముని కూడా ప్రభువు. అంటే పరిశుద్ధాత్మ ప్రభు అంటే తక్కువవాడా? కాదు. తప్పుగా భావం, చాలా తప్పుడు భావం చేసుకొని ప్రభు అంటే తక్కువ, యెహోవా అంటేనే పెద్దోడు కదా, యెహోవా అంటే తండ్రికేను అని చెప్పని తప్పుడు సిద్ధాంతాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి యేసుక్రీస్తుని తక్కువ వరకు చూసేదానికి ఆ రోజు ప్రయత్నం చేసినారు, ఈ రోజు కూడా ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రులు, పరిశీలు. ఆ రోజు అయితే ఈరోజు ఇదిగో ఇలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారు. కాబట్టి నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభువు అంటే దేవుడేనే. ఓకే, తండ్రి అయిన దేవుడికి ప్రభు వాడబడింది, కుమారుడికి ప్రభు వాడబడింది, పరిశుద్ధాత్ముడు కూడా ప్రభు వాడబడింది. ఓకే, ఆ తర్వాత అంటే యెహోవా అనే పదము, ఆ సంబోధన పదము ముగ్గురికి ఉంది. అలాగనే ప్రభు అనేటువంటి పదము ముగ్గురికి ఉంది. ప్రభు అంటే దేవుడినేనే. ఇంకా దాని గురించి మరి ఇక రకరకాల అర్థాలు తీసుకోకూడదు. వీలైతే మీరు డిక్షనరీ చూడండి, లేదంటే గ్రీక్ పదాన్ని చూడండి, లేకుంటే హెబ్రీ పదాన్ని మీరు వీలైతే చదవండి, చూడండి. ఓకే, యేసు క్రీస్తుకి వాడబడినటువంటి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అవి టైటిల్స్ అనేది మా టైటిల్ కాదని చెప్పి అనుకున్నాం. అవి సంబోధన ప్రథమ విభక్తిలో వాడబడినటువంటివి. అవి అలాగ వాడినాడు ఆ పదాలు, సంబోధన పదాలు. అయితే ఇప్పుడు టైటిల్స్ చూస్తాం. టైటిల్స్ ఓకే, యేసు క్రీస్తుకి వాడబడినట్టు కొన్ని పేర్లు, వాటి అర్థాలు కూడా తీసుకున్నాం. ఒక పేరును ఎట్లా వాడున్నారు, వాటి యొక్క అర్థం ఏందో చూసుకోవచ్చు. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని కుమారుడు అని చెప్పన్నాడు. ఇది చాలా మంది తప్పుగా అర్థం చేస్తుంది. దేవునికి కుమారుడు అని చెప్పని అన్నాడు కాబట్టి ఆయన దేవునికి కుమారుడు కదా, ఈయన కుమారుడు కాబట్టి తక్కువ, ఆయన తండ్రి కదా ఎక్కువ అనే భావన పబ్లిక్లో ఫోకస్ చేస్తున్నారు. తెలియనటువంటి వాళ్ళు పాపం నమ్మేస్తున్నారు ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని. వాళ్ళు కూడా తెలియకనే మరి అర్థం చేసుకున్నారు, అదే ప్రకటన చేస్తున్నారు, తెలియకనే ప్రకటిస్తున్నారు. విద్యా విహీనత అంటారు దాన్ని, విద్యా విహీనత. దేవుని కుమారుడు అంటే తండ్రితో సమానుడని, తండ్రి ఎలాగోనో అలాగనని, వారసుడు అని. తండ్రికి కుమారునికి శరీర సంబంధం ఆపాదించకూడదు. ఇప్పుడు మనము కుమారుల మంది కదా, ఈ లోకములో శరీరాన్ని బట్టి మనకు ఒక శరీరం, తండ్రి ఒకడు ఉంటాడు, శరీరాన్ని బట్టి తల్లి ఉంటుంది, తల్లి తండ్రికి పుట్టినటువంటి వాడు కుమారుడు. ఆ యొక్క అర్థంలో అంటే
నో సెక్సువల్, ఆయనకి సెక్సువల్ ఏం లేదు. ఇలా ఆత్మీయ పురుషులు కదా, మళ్ళా శరీరాలు ఉంటున్నాయి వాళ్ళకి, లేదు. అంటే ఆ పదమే దేవుని కుమారుడు అంటే అర్థమేంటి? దావీదు కుమారుడు అన్నాడు, దావీదుకి కుమారుడే. మత్తయి సువార్త 1 అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటుంది. అబ్రహాముకు కుమారుడు, దావీదుకు కుమారుడు, దేవునికి కుమారుడు, మనిషి కుమారుడు. ఈ టైటిల్స్ ఎలా వాడబడి ఉంటాయి? ఈ పేరు మనిషి కుమారుడు అన్నారు, మనిషికి పుట్టాడు కాబట్టి. ఆ తర్వాత దేవుని కుమారుడు అన్నాడు, ఆ తర్వాత అబ్రహాము కుమారుడు అన్నాడు, ఆ తర్వాత దావీదు కుమారుడు అన్నాడు. దావీదుకి కుమారుడు, అబ్రహాముకి కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. అంటే తండ్రులు నలుగురు ఉన్నారని దీని అర్థము. ఆ పద ప్రయోగాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. నో సెక్షువల్, ఓన్లీ బిగోటన్ సన్, ఓన్లీ బిగోటన్ సన్. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆ అద్వితీయ కుమారునికి పుట్టిన వాని అందు అంటారు. కాబట్టి ఆ ఉదాహరణకి అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు. ఈ కుమారుడు అనే పదాన్ని మనం తీసుకొని మనకు వర్తింపు చేసుకొని మనకు తక్కువ ఎక్కువ అనే సంగతిని ఎలా ఉంటుందో అలాగ దేవునికి అన్వయించకూడదు. కుమారుడు అంటే తండ్రితో సమానుడు అని అర్థము. కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే తండ్రితో సమానుడు. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహామును గురించి వాళ్ళు ఎంతో యథాచందంగా ఎదురు చూస్తున్నారు. అబ్రహాం మా తండ్రి అని చెప్పినటువంటి వాళ్ళు. అంటే ఈయనేం చెప్పాడు, నేను అబ్రహాం కుమారుడు అన్నాడు. అవును, అంటే అబ్రహాంతో సమానుడు అంటే అబ్రహాం కంటే గొప్పవాడే. ఆ భావం చూపించాడు. దావీదుని గురించి ఎక్కువగా చెప్తున్నటువంటి వాళ్ళు, మా రాజు దావీదు చక్రవర్తి అని చెప్పాను యోధాచనాన్ని. ఎందుకంటే 40 సంవత్సరాలు ఆయన పరిపాలన బ్రహ్మాండంగా చేశాడు. అందుకని చెప్పుకున్నటువంటి వాళ్ళకి నేను దావీదు కుమారుడు అని చెప్పన్నాడు. అంటే దావీదుతో సమానం, దావీదు కంటే గొప్పవాడిని. ఆ సెన్స్లో వాడబడింది. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. అప్పుడు దావీదు కంటే కూడా చిన్నవాడా యేసుక్రీస్తు? అబ్రహాం కుమారుడు అబ్రహాం కంటే చిన్నవాడా? మనిషి కుమారుడు మనిషి కంటే చిన్నవాడా? ఆ భావం కాదు, అలా భావం తీసుకోరాదు. వీళ్ళకి శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు కాదు. అంటే నిజమైన ఇశ్రాయేలీలు అన్నాడు. నిజమైన ఇశ్రాయేల్, అక్కడ దేవుని కుమారుడు చెప్పిన ఎలాగన్నాడు అలా మళ్ళీ కింద వస్తే నిజమైన ఇశ్రాయేలీలు అన్నాడు. నిజమైన ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు వంశస్థుడు అని దాన్ని అర్థం. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడని అర్థం. ఆ వంశాన్ని చూపించడానికి ఇశ్రాయేలు, నిజమైన ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలుకు వంశస్థుడు, వంశాన్ని చూపించడానికి వాడబడినటువంటి పదము. ఈయన నిజమైనటువంటి ఇశ్రాయేలు అంటాడు. నిజమైనటువంటి ఇశ్రాయేలు ఈ నేను అని చెప్పి అంటాడు. ఓకే, కుమారుడు అనే పదాన్ని మనము కొంత వివరణ తీసుకుందాము. దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాసులో కలుసుకొని అసలు కుమారుడు అనేటువంటి పదాన్ని ఎలా మనము విశ్లేషణ చేయగలగాలో అనే సంగతి చూసుకుందాం దేవుని చిత్తమైతే. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశము ఏమి నేర్చుకున్నామంటే కుమారుడికి తండ్రి అయిన దేవుడు యెహోవాను, కుమారుడు యెహోవాను, పరిశుద్ధాత్ముడు యెహోవా. అలాగనే తండ్రి అయిన దేవుడు ప్రభు అన్నారు, కుమారుడైన దేవుడిని ప్రభు అన్నారు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ప్రభు అన్నాడు. ఇక ప్రభు అనేటువంటి పదము అది సంబోధన పదమేను, అంతేగాని అది టైటిల్స్ కాదు. ఓకే, ఆ కొన్ని పదాలు దేవుని కుమారుడు అనే పదము వాడబడి ఉంటుంది. దాని యొక్క విశ్లేషణ చేసి ఏంటి అర్థమైన సంగతి తెలుసుకుందాం. అలాగనే అబ్రహాము కుమారుడు అన్నాడు. ఏంటి అబ్రహాము కుమారుడు అంటే దాని అర్థం తెలుసుకోగలగాలి. దావీదు కుమారుడు అన్నాడు, దాని అర్థం తెలుసుకోగలగాలి. మనిషి కుమారుడు అన్నాడు, దాని అర్థం కూడా తెలుసుకోవాలి. ఆ పదము ఎలా వాడబడి ఉందో ఆ సంగతి తెలుసుకుంటే ఇలా తప్పుడు సిద్ధాంతాన్ని మనం బోధించడానికి ఆస్కారం ఉండదు. తప్పుడు వివరణ ఇచ్చడానికి ఆస్కారం ఉంది. ఆ పదము ఎలా వాడబడిందో తెలుసుకొని మళ్ళీ లేదంటే 1-2 సార్లు చదువుకొని ఇతరులకు బోధిస్తాం, సత్యాన్ని బోధిస్తాం. మనం ఉండే సత్యాన్ని బోధించేదానికే కదా. ఆ సత్యాన్ని ఎందుకు పబ్లిక్లో ప్రమోట్ చేయాలి? ఆ సత్యాన్ని ప్రమోట్ చేసేందుకు చాలా మంది ఉన్నారు అన్యులు. మనం ఎందుకు వాళ్ళలో పాలు భాగస్తులు కావాలి? కాబట్టి బోధించేటువంటి బోధకులకి ప్రత్యేకించి
యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువు, దేవుడి కంటే తక్కువ వాడు అని చెప్పేటువంటి బోధించే బోధకులకి చెప్పేటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, చదవండి, తప్పేం లేదు. ఒకటి రెండుసార్లు చదవండి. మీరు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేదు చూడండి. ఎవరు బైబిల్ దగ్గర గొప్ప అని చెప్పి అనుకోవటానికి లేదండి. నా జీవితం దాదాపు 40 సంవత్సరాలు బైబిల్ పట్టుకున్నాను ఈ రోజుకి. 40 సంవత్సరాలు ఇంకా కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. నా జీవితమే చాలదు బైబిల్ దగ్గర నేర్చుకోవటానికి బైబిల్ దగ్గర నా జీవితం చాలదు. అంత గొప్ప బైబిల్ నా చేతిలో ఉంది. దేవుని సంగతులు చెప్పేటువంటి బైబిల్. ఎవరన్నా నేను పండిత్యము, నాకు చాలా పాండిత్యం తెలుసు అంటే అంతకంటే గర్విష్టి ఒకడు లేడని అర్థం. బైబిల్ నాకు ఎంతవరకు తెలుసు అంటే 10% తెలుసేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్న సగర్వంగా చెప్పుకుంటున్నా, నా దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి తనైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా యెహోవా యెహోవా, ప్రభువు ప్రభువు ప్రభు. అయ్యే నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం. కుమారుడు అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ విధంగా వాడబడింది కుమారుడు అనే పదమని, ఆ కుమారుడు అనే పదాన్ని విశ్లేషణ చేస్తాం. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి, వీక్షిస్తూ ఉండండి, ప్రార్థన చేయండి. తర్వాత దీన్ని ఇతరులకు షేర్ చేయండి. దేవుని యొక్క పనిలో మీరు కూడా మాతో కూడా పాలు భాగస్తులు కండి. దేవుని యొక్క అకృపక పాత్రలు అవుదాం. సెలవు తీసుకోండి.